హాయ్. కరీబియన్ సముద్రంలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒకవైపు తాను శాంతి కాముకుడినని, 7 యుద్ధాలను ఆపానని, నోబెల్ శాంతి బహుమతి కావాలని చెబుతూ ఉన్నారు. కానీ ఆయన మాత్రం వెనిజులాపై యుద్ధానికి కాలు దూవుతున్నారు. అసలు ట్రంప్ ఎందుకు ఇలా చేస్తున్నారు? ఈ 2 దేశాల మధ్య ఉద్రిక్తతలకు కారణాలేంటి? యుద్ధం జరిగితే తలెత్తే పరిణామాలేంటి? ఈ వివరాలన్నింటినీ ఈ స్టోరీలో చూద్దాం. అమెరికా వెనిజులా మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఏ క్షణమైనా వెనిజులాపై దాడి చేసేందుకు అమెరికా సిద్ధమవుతోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెనిజులాపై దాడులకు సిద్ధమవుతూ ఉన్నారు. డ్రగ్స్ ముఠాలను అంతం చేసేందుకే తాను ఈ పని చేస్తున్నామని ఆయన చెబుతున్నారు. కరీబియన్ సముద్రంలో భారీగా యుద్ధ నౌకలు, జలాంతర్గాములు, అత్యాధునిక యుద్ధ విమానాలను మోహరిస్తున్నారు. 4500 మంది సైనికులతో 8 యుద్ధ నౌకలు కరీబియన్ సముద్రంలోకి వెళ్లాయి. 12 జలాంతర్గాములు, 150 ఫైటర్ జెట్లు, 1200 క్షిపణులతో సహా భారీ సైనిక శక్తిని వెనిజులా సమీపంలో ఉంచింది అమెరికా. పదుల సంఖ్యలో F-35 యుద్ధ విమానాలను ప్యూర్టోరికోలోని విమానక స్థావరానికి తరలించారు. పెద్ద సంఖ్యలో P-8 నిఘా విమానాలను కూడా రంగంలోకి దించారు. ఏ క్షణమైనా అమెరికా దళాలు వెనిజులాపై దాడులు చేస్తాయన్న ప్రచారం జరుగుతోంది. వెనిజులా నుంచి తమ దేశంలోకి భారీగా డ్రగ్స్ వస్తున్నాయని, దీని వెనుక ఆ దేశ అధ్యక్షుడు ఉన్నాడని అమెరికా చాలా కాలంగా ఆరోపిస్తోంది. దీనికి చెక్ పెట్టాలని ట్రంప్ ట్రై చేస్తున్నారు. 2020లో అమెరికా ప్రభుత్వం ఆపరేషన్ కౌంటర్ నార్కోటిక్స్ పేరుతో వెనిజులా తీరంలో సైనిక ఆపరేషన్లు ప్రారంభించింది. ఈ ఘటన తర్వాత ట్రంప్ వెనిజులా అధ్యక్షుడు మాడ్యూరోను డ్రగ్ కింగ్ పిన్గా ఆరోపించారు. అమెరికా న్యాయశాఖ మాడ్యూరోపై డ్రగ్ ట్రాఫికింగ్ ఆరోపణలు చేసింది. మాడ్యూరో కార్టెల్ ఆఫ్ ది సన్స్ అనే డ్రగ్ మాఫియాకు నాయకత్వం వహిస్తున్నారని, కొకైన్ను అమెరికాకు రవాణా చేస్తున్నారని ఆరోపించింది. మాడ్యూరో ఆచూకీ తెలిపితే $50 మిలియన్ బహుమతి ఇస్తామని ప్రకటించింది. కానీ ఈ ఆరోపణలకు బలమైన ఆధారాలు లేవని అమెరికా నిఘా వర్గాలే చెబుతున్నాయి. వాస్తవానికి వెనిజులా ఒక ట్రాన్సిట్ హబ్గా మాత్రమే ఉంటుంది. అమెరికాకు వెనిజులా కంటే కొలంబియా, మెక్సికో నుంచే ఎక్కువగా డ్రగ్స్ సరఫరా అవుతూ ఉన్నాయి. అమెరికా వెనిజులా మధ్య ఉద్రిక్తతలు కొత్త కాదు. గతంలో కూడా పలుమార్లు ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. 1999లో వెనిజులా అధ్యక్షుడిగా విక్టర్ హ్యూగో చావెజ్ ఎన్నికైనప్పటి నుంచి ఈ 2 దేశాల మధ్య సంబంధాలు బెడిసికొట్టాయి. చావెజ్ సోషలిస్ట్ విధానాలు, చమురు పరిశ్రమను జాతీయం చేయడం అమెరికాకు నచ్చలేదు. 2013లో చావెజ్ మరణించిన తర్వాత నికోలస్ మాడ్యూరో అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. మాడ్యూరో అధ్యక్షుడయ్యాక అమెరికాతో విభేదాలు మరింత తీవ్రమయ్యాయి. మాడ్యూరోను అసలు అధ్యక్షుడిగా గుర్తించట్లేదు అమెరికా. వెనిజులా తమ దేశంలోకి డ్రగ్స్ పంపిస్తోందని, అందుకే ఆ దేశంపై దాడి చేస్తున్నామని అమెరికా చెబుతోంది. అయితే డ్రగ్స్ అనేది ఒక సాకు మాత్రమేనని, దీని వెనుక ఇతర కారణాలున్నాయని తెలుస్తోంది. అమెరికాకు వెనిజులా పెద్ద సమస్యగా మారింది. అందుకే ఆ దేశాన్ని తమ చెప్పు చేతుల్లో ఉంచుకోవాలని అమెరికా ఎప్పటి నుంచో అనుకుంటోంది. ఇందుకు అనేక కారణాలున్నాయి. వెనిజులా వద్ద 300 బిలియన్ బ్యారెళ్ల చమురు నిల్వలున్నాయి. ఇది సౌదీ అరేబియా కంటే ఎక్కువ. అమెరికా చమురు కంపెనీలైన షెవ్రాన్, ఎక్సాన్ మొబిల్ ఈ చమురుపై కన్నేశాయి. మాడ్యూరో ప్రభుత్వం ఈ కంపెనీలకు అనుమతులు రద్దు చేసింది. దీంతో అమెరికా ఆగ్రహంగా ఉంది. మరోవైపు మాడ్యూరో ప్రభుత్వం సోషలిస్ట్ విధానాలను అనుసరిస్తోంది. ఇది అమెరికా ఆధిపత్యానికి వ్యతిరేకం. వెనిజులాకు చైనా, రష్యా మద్దతుగా ఉన్నాయి. చైనా $212 బిలియన్ పెట్టుబడులు పెట్టింది. రష్యా సైనిక సహకారం అందిస్తోంది. ఇక్కడ ఈ దేశాల ప్రభావాన్ని తగ్గించాలని అమెరికా అనుకుంటోంది. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మాడ్యూరో అమెరికాకు పెద్ద సమస్యగా మారారు. ఆయన్ను తప్పించి తమకు అనుకూల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలనేది ట్రంప్ ఆలోచన. 2018లో మాడ్యూరో అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. కానీ ఆ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని అమెరికా సహా 50కి పైగా దేశాలు ఆరోపిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో మాడ్యూరో 67.8% ఓట్లతో గెలిచారు. కానీ ఓటింగ్ ప్రక్రియలో పారదర్శకత లేదని, విపక్ష నాయకులను బెదిరించారని అంతర్జాతీయ సమాజం విమర్శిస్తోంది. అందుకే మాడ్యూరో ఎన్నికను అమెరికా గుర్తించట్లేదు. అతనిని చట్టవిరుద్ధంగా ప్రకటించి విపక్ష నాయకుడు జువాన్ గ్వైడోను తాత్కాలిక అధ్యక్షుడిగా గుర్తించింది. గ్వైడోకు అమెరికా, యూరోపియన్ యూనియన్ మద్దతు ఇచ్చాయి. కానీ ఆయన ప్రభావం వెనిజులాలో తగ్గిపోయింది. మాడ్యూరో మాత్రం తన ఎన్నిక చట్టబద్ధమని, అమెరికా జోక్యం వెనిజులా సార్వభౌమత్వానికి వ్యతిరేకమని వాదిస్తున్నారు. చైనా, రష్యా, క్యూబా, టర్కీ వంటి దేశాలు మాడ్యూరోకు మద్దతు ఇస్తున్నాయి. ప్రస్తుతం తమ దేశంపై అమెరికా సైనిక చర్య చేపడితే తాము చూస్తూ ఊరుకోబోమని వెనిజులా హెచ్చరిస్తోంది. తాము కూడా యుద్ధానికి సిద్ధమేనని చెప్తోంది. అమెరికా సైనిక చర్యలపై వెనిజులా గట్టిగా స్పందించింది. అమెరికా సైనిక మోహరింపును సామ్రాజ్యవాద దాడిగా అభివర్ణించారు వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మాడ్యూరో.
అమెరికా మా చమురును దోచుకోవాలనుకుంటుందని, మా సార్వభౌమత్వాన్ని కాపాడుకుంటామని ఆయన స్పష్టం చేశారు. తాము కూడా యుద్ధానికి సిద్ధమవుతున్నామని, సైనికులను మోహరిస్తున్నామని హెచ్చరించారు. ఐక్యరాజ్య సమితిలో అమెరికా చర్యలను వెనిజులా ఖండించింది. ఇది అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనేనని దుయ్యబట్టింది. ఒకవేళ అమెరికా దాడి చేస్తే రష్యా, చైనా సహకరించాలని వెనిజులా కోరుతోంది. ఒకవేళ అమెరికా, వెనిజులా మధ్య యుద్ధం జరిగితే అంతర్జాతీయ పరిణామాలు మారే అవకాశం ఉంది. ఇది ఆ రెండు దేశాలకే పరిమితం కాకపోవచ్చు. అమెరికా, వెనిజులా మధ్య యుద్ధం జరిగితే లాటిన్ అమెరికాపై అధిక ప్రభావం ఉండొచ్చు. అలాగే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు కుంటుపడే ప్రమాదం ఉంది. వెనిజులా ఇప్పటికే ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతుంది. 2014 నుంచి 70 లక్షల మంది దేశం విడిచి వెళ్లారు. యుద్ధం జరిగితే వలసలు మరింత పెరగొచ్చు. ప్రపంచ చమురు సరఫరాలో వెనిజులా 3% వాటా కలిగి ఉంది. యుద్ధం వల్ల చమురు ఉత్పత్తి ఆగిపోతే చమురు ధరలు ఆకాశానికి ఎగబాకవచ్చు. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తుంది. చైనా, రష్యా వెనిజులాకు మద్దతు ఇస్తున్నాయి. రష్యా ఇప్పటికే వెనిజులా S-300 క్షిపణి వ్యవస్థలు, సుఖోయ్ ఫైటర్ జెట్లను సరఫరా చేస్తోంది. యుద్ధం జరిగితే ఈ దేశాలు జోక్యం చేసుకోవచ్చు. ఇది ప్రపంచ యుద్ధంలా మారే ప్రమాదం ఉంది. కొలంబియా, బ్రెజిల్ వంటి పొరుగు దేశాలు శరణార్థుల సమస్యతో ఇబ్బంది పడవచ్చు. ఓవైపు నోబెల్ శాంతి బహుమతి కోసం తప్పిస్తున్న ట్రంప్ ఇప్పుడు వెనిజులాపై సమరభేరి మోగిస్తుండడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇది ఆయన ద్వంద్వ విధానాలను తెలియజేస్తున్నాయి. డొనాల్డ్ ట్రంప్ తన హయాంలో 7 యుద్ధాలను నివారించారని చెప్తున్నారు. అందుకే తనకు నోబెల్ శాంతి బహుమతి కావాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ట్రంప్ విధానాలపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సైనిక శక్తితో బెదిరించి రాజకీయ లక్ష్యాలను సాధించడం ట్రంప్ వ్యూహం అని చెప్తూ ఉన్నారు. ఆయన వైఖరి ట్రంప్ శాంతి కాముకుడనే వాదనను ప్రశ్నార్థకం చేస్తోంది. అమెరికన్లలో ట్రంప్ బలమైన నాయకుడిగా కనిపించాలనుకుంటున్నారు. ఇలాంటి సైనిక చర్యలు ఆ ఇమేజ్ను బలోపేతం చేస్తాయని విశ్లేషకులు అంటూ ఉన్నారు. డ్రగ్స్ను నిర్మూలించేందుకే వెనిజులాపై యుద్ధం చేస్తున్నట్లు ట్రంప్ చెప్తున్నారు. కానీ దీని వెనుక ఆయన ఉద్దేశం వేరు. వెనిజులాను హస్తగతం చేసుకోవడం ద్వారా రాజకీయ, ఆర్థిక, భౌగోళిక ప్రయోజనాలు పొందాలనుకుంటూ ఉన్నారు. మరి ట్రంప్ ద్వంద్వ విధానాలపై మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.